హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ కొత్త వీడియోతో మీ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఈరోజు వీడియో ఏంటి, అసలు ఈరోజు కూడా ఎందుకు వీడియో పెడుతున్నాను అంటే నాకు కూడా తెలియదు గాయస్. నార్మల్ చేయాలనిపించింది, ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా. షార్ట్ వీడియోలో చేసేయచ్చు, కాకపోతే ఏంటంటే షార్ట్ వీడియోలో అంతా నాకు అంత ఎడిటింగ్ రావట్లేదు అనమాట. సమ్ కట్ చేసుకోవటం స్పీడ్ ఎక్కువైపోతుంది, లేకపోతే స్పీడ్ తక్కువైపోతుంది, లేకపోతే కొన్ని కావాల్సిన క్లిప్స్ పోతున్నాయి. లాంగ్ వీడియోలో అంటే నేను ఎలా కావాలంటే అలా మీకు నా ఎక్స్ప్రెషన్ కానీ నేను రియాలిటీగా మీకు కనిపిస్తా కాబట్టి ఏది కట్ చేయకుండా మీకు చూపిద్దామని ఈరోజు ఒక ఛాలెంజ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా గైస్. నేను వీడియో మమ్మీది పెట్టాను కదా, షాపింగ్ విత్ మై మామ్ అని. ఈరోజు ఛాలెంజ్ ఏంటి నాకు కూడా తెలీదు. సో మా అక్కని అడుగుదాం. అక్క, ఈరోజు ఛాలెంజ్ ఏంటి అక్క? నేను ఛాలెంజ్ చేస్తావా మరి? చేస్తా, ఖచ్చితంగా చేస్తా. సరే అయితే నీ ఫేవరెట్ అంటే నీకు నచ్చిందే అనుకో, పానీపూరి తెచ్చుకొని కొనుక్కొని తినాలి. ఏం మాట్లాడుతున్నామో అర్థం అవుతుందా? పానీపూరినా? పానీపూరియే. పానీపూరి ఛాలెంజ్ అంటే గాయ్స్, ఎందుకు నేను ఇంత షాకింగ్ రియాక్షన్ ఇచ్చానంటే, యాక్చువల్గా నేను పానీపూరి అసలు మ్యాక్సిమం తిన్ను, అసలు నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడో చాట్ ఒకటి తింటాను. దానికి రీజన్ కూడా నేను నెమ్మదిగా ఇంకెప్పుడైనా వీడియోస్లో నేను చెప్తాను దానికి రీజన్ కూడా. సో కానీ నేను అడిగేశాను మీ ముందే. సో తను చెప్పేసింది పలానా చేయరా అని. సో ఖచ్చితంగా చెయ్యాలి కాబట్టి అక్క చేస్తున్నాను అక్క, యాక్సెప్ట్ చేసా. ఓకేనా? ఓకే, ఎన్ని తింటానో చూస్తావా? సరే గాయస్, ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్గా నాకు ఒక అన్న వాళ్ళు తెలుసు, హెచ్ఎం అని ఒక అన్నయ్య వాళ్ళు తెలుసు. అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్దాము. వెళ్ళి అక్కడ తీసుకొని వచ్చి నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ వెళ్ళేది అక్కడ తీసుకునేది మొత్తం నేను వీడియోలో చూపిస్తాను. ఆ షాప్ ఎక్కడ కూడా నెమ్మది వీడియోస్లో చెప్తాను. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్రోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇక్కడ వచ్చేసాను గాయస్, ఇక్కడికి పానీపూరి బండి దగ్గరికి. ఈ అన్నయ్య వాళ్ళ దగ్గరికి నేను లాస్ట్ వన్ టైం ఒకసారి వచ్చాను అనమాట. సో వీళ్ళిద్దరూ అప్పుడు కొంచెం అంత ఫ్రెండ్షిప్గా మాట్లాడారు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ పానీపూరి తిన్నాను. లాస్ట్ టైం వచ్చింది కూడా మా రిలేటివ్స్లో మా చుట్టాలు తరపు వాళ్ళకి తీసుకొచ్చాను అన్నమాట. ఇక్కడ వాళ్ళు బాగుందని సజెస్ట్ చేశారు కాబట్టి నేను మళ్ళీ ఇంకోసారి వచ్చాను. నేను ఈరోజు టేస్ట్ చూస్తాను, టేస్ట్ ఉన్నట్టు మీకు నిజంగా చెప్తానమాట. బాగుంటే బాగుందని, లేదంటే లేదు. సో ఛాలెంజ్ అయితే నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు మొదలు పెడదామా అని. ఇంకా పార్సిల్ తీసుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట. స్టార్ట్ అయిపోయి ఇది మార్కెట్ వెళ్ళే వైపు దారి అనమాట. ఇక్కడ దారిలో కూడా ఒక పానీపూరి బండి కనిపిస్తుంది చూడండి, అదే అనమాట. దట్స్ ఏ. అలాగే పార్సిల్ కూడా ఒకసారి వీడియో తీసుకున్నాను. పార్సిల్ కూడా వీడియో తీసుకున్నాను అనమాట బయలుదేరేటప్పుడు. ఏంటి చిన్నగానే ఉంది, దీంట్లో 60 పానీపూరీస్ పట్టేసేసినాయా అంటే లేదండి, నా దగ్గర మొత్తం 60 నేను తీసుకొచ్చింది. నేను ఎన్నైతే అన్ని చెప్తాను. అంటే నా ఛాలెంజ్ ఏంటంటే 3 minutesలో నేను ఎన్ని పానీపూరీలు తినగలను. ఒకసారి మీరు కూడా కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గాయ్స్, వచ్చేసాను అనమాట. పానీపూరి ఇగోండి, ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. 100 పానీపూరి అనుకున్నారా? కాదులేండి, ఒక 60 ఎంతో సమ్ ఉంటాయి అనమాట. సో సోదెందుకు, టైం మొదలు పెడదాం. టైమర్ చూసుకోండి ఒకసారి, చూడండి కనిపిస్తుందా టైమర్. 3 minutes పెట్టుకున్నాను టైమర్. 3 minutesలో నేను ఎంతైతే ఛాలెంజ్ కంప్లీట్ చేయగలను ఇదే నా ఛాలెంజ్ అనమాట. మా అక్క నాకు ఇచ్చిన ఛాలెంజ్ ఇదే. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ బిగిన్ ద షో. టేస్ట్ అయితే అన్న కొంచెం అటు ఇటుగా చేశాడనమాట ఈరోజు. నార్మల్ బాగానే చేస్తాడు, కానీ ఈరోజు పర్లేదు, అటు ఇటుగా బాగానే ఉంది. నేను నార్మల్ లైక్ చేయను పానీపూరి. అప్పుడే 1 minute అయిపోయింది.
ఎక్కువ చిన్నగా నేను వాయిస్ అన్న తప్పుగా వస్తుంది, సారీ. అసలు లేడీస్ ఎట్లా తింటారా బాబు, ఒళ్ళంతా అయిపోయింది. మా అమ్మ నన్ను చిత్త కొట్టిద్దే. బాగా తింటున్నాను. మొత్తం తినేసి కౌంట్ చేసి చెప్తున్నాను అనమాట. సారీ. అసలు లేడీస్ ఎలా తింటారండి బాబు, ఇన్ని తింటారా? మో 3 minutes ఓవర్ అయ్యేపాటికి నాకు అసలు గొంతు నొప్పి. అది తినేటప్పుడు ఇంకా ఉన్నాయి తినలేకపోయాను అనమాట. యాక్చువల్గా తిన్నాను, మా అక్క ఛాలెంజ్ ఇచ్చింది కాబట్టి తిన్నా. అరౌండ్ ఒక 20 పైన తిన్నుంటా గైస్, 30 వరకు ఇంచుమించు. ఇంకేమైనా తింటే వామిటింగ్ అయిపోద్ది, సో తినలేకపోతున్నాను. తిన్నంత వరకు చాలా అంటారా. ఉల్లిపాయ అసలు ఒక్కటి కూడా వేసుకోలేదు. ఉల్లిపాయ అసలు నేను తిన్నా గైస్, అసలు ఉల్లిపాయ అంటే ఇష్టం ఉండదు, సో నేను తిన్నా. సో దట్స్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ ఎందుకంటారా. ఇవాళ వీడియో ఇక్కడితో అయిపోయింది. ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ ఒక్క నిమిషము అరౌండ్ నేను సింపుల్గా లెక్క పెడుతున్నాను. సో 60లో ఇంకా 33 ఉన్నాయి గైస్. అంటే 60లో 33 అంటే ఎన్ని తిన్నట్లు? 27. అప్సరాట్ 27 తిన్నాను నేను ఇంచుమించు. అంతే గైస్, నా పొట్ట బుజ్జి పొట్ట అనమాట. చూస్తాకి ఇలాగా ఉంటాయి కానీ బుజ్జి పొట్ట నాది. ఇంతవరకు తినగలిగాను. నోరంతా కూడా ఏదోలాగా అయిపోయింది. బ్రో కొంచెం చూసుకో బ్రో, రోజు వస్తాగా నా వీడియో కూడా ఇప్పుడు నేను చూస్తూ ఉంటా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇదైతే హాట్ కొంచెం ఎక్కువైపోయింది. అంటే ఇదైతే కొంచెం డ్రైనేజీలు పక్కన పెట్టే టేస్ట్ రాలేదన్నమాట. వాళ్ళు డ్రైనేజ్ వాటర్ కలుపుతారు, ఎందుకో అంత టేస్ట్ ఉండిద్ది. మీ దగ్గర అంత టేస్ట్ రాలేదు, ఎందుకో నాకు తెలియలేదు ఇప్పుడు. కానీ బాగానే చేశారు గైస్, మీరు కూడా బాగానే చేశారు. మేము తిన్నాను అనుకుంటున్నాను. సో గైస్, ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మస్ట్ అండ్ షుడ్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. నాకు ఇంకోటి చెప్పండి, షార్ట్ వీడియోస్ చేయనా లేకపోతే ఇలా లాంగ్ వీడియోస్ కంటిన్యూ చేయనా అనేది కూడా నా కామెంట్స్లో చెప్పండి.
దట్స్ ఆల్ దిస్ గైస్. అంటే సారీ, ఇవాళ వీడియో ఇంతే. అందరికి ఉంటా, బాయ్.